ఉన్నారు. ఆయన చెప్పినటువంటి పంచాంగాలు గాని, ఆయన చేసేటువంటి సనాతన ధర్మ ప్రచారాన్ని కూడాను అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఆయన. గొప్ప ఆదరణ కలిగినటువంటి వ్యక్తి. గొప్ప విశ్వాసాన్ని పూర్తి చేసుకున్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పట్ల. నమస్తే అండి. వెల్కమ్ సార్. నమస్కారం సార్. ధర్మ గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు చూస్తుంటే మీ వయసుకి, మీ పేరు ప్రఖ్యాతులకి సంబంధమే లేదు. చాలా చిన్న వయసులోనే ఈ సనాతన ధర్మం వైపు మీరు మళ్ళటం అనేటువంటిది అభినందించాల్సిన విషయం. సనాతన ధర్మం పట్లనే కాకుండా కొన్ని నియమబద్ధమైనటువంటి జీవన విధానాన్ని కూడా మీరు అనుసరిస్తున్నారు, అనుసరింపజేస్తున్నారు. ముందుగా అభినందనలు. సంతోషం అండి, ధన్యవాదాలు. అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో ముందు కొంతగా మీ అందరికీ తెలిసినటువంటిదే, అయినా మా ప్రేక్షకులకు కొంచెం క్లుప్తంగా వివరిస్తే మిగతా నా ధర్మ సందేహ నివృత్తిలోకి వెళ్తాను. ఎందుకంటే దీంట్లో చాలా అంబిగ్విటీస్ ఉన్నాయి, నాకు సందేహాలు ఉన్నాయి. మిమ్మల్ని ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవటమే తప్ప మిమ్మల్ని ప్రశ్నించడం ద్వారా నా ప్రజ్ఞను ఏదో బయట పెట్టుకునేటువంటి ఉద్దేశం లేదు. తెలియని విషయాలు తెలుసుకుందాం అనేటువంటిది ఆకాంక్ష. ముందుగా మీ ప్రస్థానాల గురించి క్లుప్తంగా చెప్తే విల్ గో ఇన్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ. సంతోషం అండి. అసలు ముందు మా ప్రభువు గారు, నా పేరు ప్రభాకరుడు, ఇద్దరులోనూ సూర్యుడు ఉన్నాడు. నా అసలు పేరు కూడా ప్రభాకర్. అలాగా ఈ కార్యక్రమం ద్వారా మనం ఇలా కలుసుకోవడం, మనం ఎన్నోసార్లు కలుసుకున్నప్పుడు ఈవేళ ప్రత్యేకంగా కలుసుకోవడం, ప్రేక్షకులకి నా అంతరాంగం, నా గురించి విషయాలు మీరు చెప్పాలి అనుకోవడం భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ, నేను నా ప్రస్థానం అంటే, నేను మామూలుగా మా ఇంటి పేరు చిలకమర్తి. చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు భరతఖండంపు చక్కని పైడియావు, హిందువులు లేగదూడలే ఏడ్చుచుండ, గొల్లవారగు గడిసరి తెల్లవారు, పితుకుతున్నారు మూతులు బిగేగట్టి. ఇది మీరు చదువుతూనే ఉంటారు. అని చాలా ఆ రోజుల్లోనే ఎన్నో మన యొక్క దేశానికి సంబంధించిన ఎన్నో పోరాటాలకు సంబంధించి ఆయన ఆ రోజుల్లో ఉన్న వాళ్ళకి ఇది ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనేటువంటి సంకల్పంతో ఇచ్చినటువంటి కవిత అనుకోండి. అయితే ఆయన యొక్క వంశంలోనే చిలకమర్తి అంటే ఆ ఇంటి పేరు వారిదే. అదే వారికి సంతానం లేదు. వారిలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో ఒకనొక అన్నదమ్ములకు మేము సంతానం. స్వతహాగా మా ఇంట్లో అంతా కూడా వేద పండితులు అంతా కూడా తిరుపతి దేవస్థానం ఇటువంటి దేవస్థానంలో పనిచేసేటువంటి వారు అందరూ ఉండడం. అలాగే చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం